వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ భూముల విక్రయంపై వివాదం చెలరేగుతుంది. సొసైటీ పేరుతో ఉన్న ఆస్తులను మున్సిపల్ అధికారుల అండతో అక్రమంగా విక్రయిస్తున్నారంటూ సిపిఎం నాయకులు కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కోట్లాది రూపాయల విలువైన సొసైటీ భూములను పక్కదారి పట్టిస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు జిఎల్ నరసింహులు ఆరోపించారు. విద్యా సంస్థల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ గా వ్యాపారం మార్చడంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెంటనే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. భూ వ్యాపారాలను అరికట్టాలి, అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టాలి, అక్రమ రిజిస్ట్రేషన్లను ఆపాలి, అక్రమ భూ వ్యాపారాలను ఆపాలి, అక్రమ భూ వ్యాపారాలను విచారణ జరిపించాలి. బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ భూముల వ్యవహారం పైన జరిపించాలి. బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ భూముల పైన భూ అక్రమ వ్యాపారాలను ఆపాలి, భూ అక్రమ వ్యాపారాలను ఆపాలి, భూ అక్రమ వ్యాపారాలను భూ అక్రమాలపై విచారణ కదిరి ప్రాంతంలో సొసైటీని స్థాపించి ఆ పేరుతో కదిరి టౌన్ లోనే సైదాపురం సంబంధించినటువంటి గ్రామ పొలంలో 1 ఎకరా 66 సెంట్ల భూమిని ఆ రోజు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు భూముల విలువ పెరగడంతో ఈ భూములను వ్యాపారం చేసుకోవడం కోసం మున్సిపల్ శాఖ నుండి అక్రమంగా అనుమతులు పొంది వాటిని ప్రజలకు అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి సొసైటీ పేరుతో భూములు రిజిస్టర్ అయితే అవి ఆ సొసైటీ యొక్క అవసరాల కోసం వినియోగించాలి. అట్లా కాకుండా భూముల రేట్లు పెరిగినాయి కదా అని చెప్పి సొసైటీ పేరుతో ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం కొన్న భూములని ఈ సొసైటీ వ్యవస్థాపకుడైనటువంటి వ్యక్తి ఆయన ప్రముఖ రాజకీయ నేత కావడంతో, పైగా వారి పార్టీ అధికారంలో ఉండడంతో తన అధికారాన్ని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ విభాగానికి చెందినటువంటి అధికారుల్ని ఆ మంత్రుల్ని మేనేజ్ చేసి ఈ కదిరి మున్సిపల్ నుండి అప్రూవల్ పొంది వాటిని ఈ రోజు లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం అనేక రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా అతను రిట్టేశాడు, హైకోర్టులో కూడా రిట్టేశాడు. అంటే ఈ రకంగా సొసైటీ పేరుతో కొన్న భూముల్ని ఈరోజు భూముల రేట్లు పెరిగినాయని చెప్పి కోట్ల రూపాయలకు అమ్మకానికి పెడతా ఉంటే అధికారులు గాని ప్రభుత్వం గాని వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన వారు ఈరోజు నిమ్మక నీరెత్తులు వ్యవహరించడం అనేది సరైనది కాదని చెప్పి సిపిఎం గా ఈరోజు చెప్పదలుచుకున్నాం. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులపై రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ నిధులు దుర్వినియోగానికి తావేలేదని, ప్రణాళికాబద్ధంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే నిధులు దారి మళ్లాయని, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం పవిత్ర క్షేత్రాన్ని అడ్డం పెట్టుకునే వారిని గట్టును త్వరలోనే బయటపెడుతున్నామని, అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నేతలు చరిత్రలో నిలిచిపోతారని ఆయన మండిపడ్డారు. అది ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ శ్రీవాణి టికెట్స్కి సంబంధించి ఏదైతే ప్రత్యేక ట్రస్ట్ ఉందో ఆ నిధులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వర్కులు ఇచ్చేస్తూ ఉన్నారు, టెంపుల్ అనే విధంగా మాట్లాడడం. ఏదైతే స్వామివారి ఖజానాను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అక్కడ లూటీ జరిగిందో పుంకాలుగా కథనాలు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఇంకా కూడా దానిపైన కమిటీల రిపోర్ట్లు కానీ దానిపైన ఇంకా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యదూరమనే చెబుతూ ఖండిస్తా ఉన్నాం. ఏ విధంగా ప్రజాధనాన్ని తమ సొంత జోబులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, ట్రస్ట్ బోర్డుల చైర్మన్లుగా వివిధ దేవాలయాలకు వ్యవహరించిన వ్యక్తులు కానీ ఏ విధంగా దోచారో ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి 11 సీట్లకు పరిమితం అయిపోయారు కరుణాకర్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఎన్టీ రామారావు గారి పరిపాలనలో కానీ ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని రక్షించే కార్యక్రమం, ప్రజాధనాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అని, ప్రభుత్వం హయాంలోనే అని కూడా ఈ
ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుతో స్ఫూర్తి పొందిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛందంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకోవడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన మోడిఫైడ్ కారును కూడా పక్కన పెట్టేశారు. సామాన్యుడికి చేరువుగా ఉండేలా సాధారణ స్పేర్ కారులోనే నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు హంగులు ఆర్భాటాలకు పోకుండా పొదుపు పాటించాలనే సందేశాన్ని ఇస్తూ చింతమనేని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొన్న నీటి సంఘం అధ్యక్షుడు ఇవ్వండి. నేనే మొదలెట్టా. 80 రూపాయలు సబ్సిడీ పోను. చెప్పండి 10 అపాయింట్ చేసి క్లోజ్ చేసి పెట్టండి సార్. మొన్న నీటి సంఘం అధ్యక్షుడు ఇవ్వండి. నేనే మొదలెట్టా. 80 రూపాయలు సబ్సిడీ పోను. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఎంపీ స్పష్టం చేశారు. నేవీ డిపో వంటి ప్రాజెక్టుల విషయంలో కొందరు అపోహలు సృష్టించి అడ్డుకున్నా అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకున్న భూముల కొరత సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కంటిన్యూస్గా సీఎం గారి సపోర్ట్తో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏలూరు పార్లమెంట్లో వేయడం జరిగింది. 1200 కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది సీఎం గారి ఆకాంక్ష. అదే రకంగా ల్యాండ్ అన్ని కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ ఫైనలైజ్ చేశాం. ఆ ల్యాండ్లో ఖోఖో సిటీ పెట్టడానికి అన్ని కూడా ముందుకు వెళ్ళడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి అనుకునే నేవీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం లేదు. అక్కడ ఉండేటోళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100-110 ఎకరాలకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏలూరు పార్లమెంటుకి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖోఖో సిటీని ప్రమోట్ చేయడానికి మనము ముందుకెళ్తున్నాం. ఇవాళ సీఎం ఏపీ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాయలసీమ మేధావుల ఫోరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కన్వీనర్ పురుషోత్తమ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం మౌనం వహించడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏపీ ప్రయోజనాలపై స్పష్టమైన హామీ పొందలేకపోయారని విమర్శించారు. ముఖ్యంగా శ్రీశైలం నీటి వాటాలు, పోలవరంపై తెలంగాణ అభ్యంతరాల విషయంలో కూటమి ప్రభుత్వం మెతక వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీటి హక్కులపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ముఖ్యంగా జల వనరులకు సంబంధించి కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జల వివాదాలకు సంబంధించి ఏ సబ్జెక్ట్ వచ్చినా ముందు కానీ వెనక్కి కానీ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉంటున్నారు. దీంతో పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకునే పౌర సమాజం స్పందించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 11వ తారీఖున సమావేశమైన సందర్భంలో ఒక ప్రముఖ తెలుగు పత్రిక కానీ ఇతర పత్రికలోనే ఒక కథనం వచ్చింది. కేంద్ర మంత్రి పాటిల్ గారు రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోతే మీకు కావాల్సిన నల్లమల సాగర్, గోదావరి నల్లమల సాగర్ ఆలోచిస్తాము అని చెప్పి అన్నట్లు, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము విశాల దృక్పథంతో ఆలోచిస్తామని అన్నట్లు ఆ పత్రిక కథనం. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చారన్న ప్రాజెక్టు పేరుతో
గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల మొదట నల్లమల సాగర్గా ముందుకు తీసుకొస్తా ఉంది. ఈ ప్రాజెక్టు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో సంబంధం లేనటువంటి తెలంగాణలో ఉన్నట్టు దక్షిణ తెలంగాణలో శ్రీశైలం ఎగువ భాగం అంటే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మీరు అభ్యంతరం చెప్పొద్దండి. ఏలూరులో అఖిల భారత మెడికల్ షాపుల బంద్ సెగ మొదలైంది. కార్పొరేట్ ఔషధ కంపెనీల ఏకపక్ష విధానాలకు నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత కెమిస్టు డ్రగ్గిస్టుల సంఘం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆన్లైన్ మందుల విక్రయాలు, ఈ ఫార్మసీల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని, భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారులు పొట్టకొట్టవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, వారిని కాపాడుకోవడానికి ఈ పోరాటం అని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మే 20వ తారీఖున అయితే ఇటు మెడికల్ షాపులన్నీ కూడా బంద్కు అయితే పిలిపించి, దీనికి సంబంధించి ఏలూరులోని మెడికల్ ఐఎంఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగాం, సార్ ఎందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మందుల షాపులన్నీ కూడా ఏకదాటిన మూసేయాలని ఎందుకు పిలుపునిచ్చారు, ఏంటి దాని పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12,50,000 కుటుంబాలు సుమారుగా ఫార్మా రంగం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే దాంట్లో స్టాఫ్ కానివ్వండి, ఫార్మసిస్టులు కానివ్వండి, ఫీల్డ్ స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సుమారుగా 5 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఈ మెడికల్ రంగం మీద జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఈ మెడికల్ రంగానికి ఈ మధ్య కాలంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏంటంటే ఈ ఫార్మసీలు, అన్కంట్రోల్డ్ ఈ ఫార్మసీలు, అన్కంట్రోల్డ్ డిస్కౌంట్స్ బై కార్పొరేట్ సెక్టర్స్. సో మేమేంటంటే ఈ ఫార్మసీలని నియంత్రించాలని, 2 కార్పొరేట్ సెక్టార్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్లను నియంత్రించాలని, 3 ఏదైతే కోవిడ్ టైంలో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 213/817E ఈ 2 జీవోల్ని ఉపసంహరించుకోవాలని ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫార్మసీల వలన మా వ్యాపారాల గురించి మా స్వార్థమే కాకుండా ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత పౌరునిగా మా కెమిస్టుల మీద ఉంది. ఈ ఫార్మసీల వలన మా ఆలోచన విధానం ప్రకారం ప్రిస్క్రిప్షన్ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రిస్క్రిప్షన్ రివ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఏదైతే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడేసి యాంటీమైక్రోబియల్ సిస్టమ్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరి అలాగే నార్కోటిక్ డ్రగ్స్, అబార్షన్ కిట్స్ లాంటి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేటువంటి అవకాశం ఉంది. యూత్ పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కావున దయచేసి మేము కోరేది ఏంటంటే ఆ ఈ ఫార్మసీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అలాగే రెండోది కార్పొరేట్ సెక్టార్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్ ఏదైతే ఉందో, డ్రగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మెడికల్ వ్యవస్థ ఇట్ ఈస్ నాట్ యాన్ జనరల్ కమోడిటీ. ఇది 1940 డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ తీసుకున్న దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, సేల్ వరకు కూడా విధి విధానాలు, నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. దాని ప్రకారం మన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా షాపులు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాయి. అలాగే మందుల్ని శాంపుల్ తీసి పంపుతూ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న మెడిసిన్స్ని, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మెడిసిన్స్ని, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, రిటైల్ దగ్గర నుంచి కూడా శాంపుల్ తీయడం జరుగుతుంది. మరి అదే ఈ ఫార్మసీ అంటే అది ఎక్కడుంది, అసలు నిజంగా శాంపుల్ తీస్తున్నారా లేదా? రేపు ఏదైనా కంప్లైంట్ వస్తే, కస్టమర్ కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ వారు జ్యురిడిక్షన్ దాటి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయడం ఎంతవరకు సబబు, ఎంతవరకు కుదురుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మసీని వ్యతిరేకిస్తున్నాం. మేము అయితే ఈ ఫార్మసీని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. ఆన్లైన్లో మందులు అయితే ఇప్పుడు ఆన్లైన్లో అందరూ అలవాటు పడిపోయారు, ఆన్లైన్లో మందులు కొనుక్కుంటున్నారు. అలాగే కార్పొరేట్ రంగం అంటున్నారు. ఇప్పుడు 24 అవర్స్ మెడికల్ షాపు, మీరైతే కెమిస్టులు మామూలుగా ఉన్న మెడికల్ షాపు, ప్రైవేట్ మెడికల్ షాపు ఏ కూడా 24 గంటలు నడిపే పరిస్థితి లేదు. ఈ ఏదైతే కార్పొరేట్ రంగాలు అపోలో కానీ, మెడ్ ప్లస్ కానీ ఇవి వచ్చిన తర్వాత 24 గంటలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మరి కార్పొరేట్ రంగాన్ని కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. మరి దాన్ని ఏమంటారు? చాలా ఏరియాల్లో 24 అవర్స్ షాప్స్ కూడా ఉన్నాయండి. మీకు వైజాగ్, విజయనగరం, రాజమండ్రి అటువంటి చోట. మన ఏలూరులో ఇంకెవరో పెట్టలేదు. ఖచ్చితంగా ఏలూరులో కూడా ప్లాన్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు నియంత్రణ లేదు, గర్భ నిరోధక మాత్రలు ఇవి అంటున్నారు కదా, ఇవి మామూలు కార్పొరేట్ రంగానికి కానీ ఆన్లైన్లో కానీ విక్రయించే పరిస్థితి లేదు. నార్మల్ మెడికల్ షాపులోనే ఇప్పుడు ప్రస్తుతం మన జంగారెడ్డిగూడెం సైడ్ చూస్తే, జంగారెడ్డిగూడెం సైడ్ అధిక మెడికల్ షాపుల్లో అయితే గర్భ నిరోధక మాత్రలు జరుగుతున్నాయి. వాటి మీద చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి. వీటి మీద మీరు ఏం నియంత్రణ చేస్తారు? మేమైతే ఓన్లీ అటాచ్డ్ కౌంటర్స్, ఎవరైతే గైనిక్ కౌంటర్స్ ఉన్నారో వారికి మాత్రమే
ఈ కిట్స్ సప్లై చేయమని చెప్పి డ్రగ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ వారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి ఖచ్చితంగా వారికి మాత్రమే సప్లై చేస్తూ ఉన్నాము. బట్ ఎక్కడో అరాకరా ఒకరిద్దరు వేరే బయట ప్రదేశాల నుంచి తెచ్చుకొని చేసి ఉండొచ్చు. బట్ అది కూడా కంట్రోల్ చేస్తాము. వాళ్ళకి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చాము, మీ ఒక్కరి వల్ల ట్రేడ్ అంతా దెబ్బతింటుందని చెప్పేసి. ఎందుకంటే చాలా పత్రికలు కావచ్చు, చాలా టీవీలు కావచ్చు, మందులోళ్ళు, మాయలోళ్ళు, నకిలీ మందులు, ఇలా రకరకాల కామెంట్స్ మా మీద చేయడం జరుగుతూ ఉంది. కానీ మీకు తెలుసు, కోవిడ్ టైంలో మీడియా వారు, మెడికల్ షాపుల వారు తప్ప పనిచేసిన వారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తప్ప పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేరు. ఎందుకనంటే ఎక్కడ కోవిడ్ ఉంది ఏంటి, మీరు బయటికి తీసుకొచ్చారు, కంట్రోల్ చేయగలిగారు, మేము మందులు ఇవ్వగలిగాం, కంట్రోల్ చేయగలిగాం. ఆ టైంలో మా కెమిస్టులు కూడా చాలామంది చనిపోయారు బికాజ్ ఆఫ్ కోవిడ్. మరి ఇంత సర్వీస్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకరిద్దరు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ట్రేడ్ మొత్తం అబాస్పాలు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అమ్మొద్దని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం, అక్కడ లోకల్ అసోసియేషన్ వారు కూడా ఒక నిఘాని పెట్టడం జరిగింది. ఇక ముందు అలాంటివి కూడా మీకు ఎక్కడ ఒక స్టెప్ కూడా దొరికే ఛాన్స్ ఉండదు. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు. చాలా షాపులు లైసెన్స్ 14 షాపులు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. తరచుగా డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్ చేస్తారు, మా దగ్గర సేల్స్ రిపోర్ట్ తీసుకుంటారు. ఆ రిపోర్ట్లో ఏ షాపులకి వెళ్ళింది ఏంటి, అది అటాచ్డ్ కౌంటరా కాదా అని చెప్పి చూసి అది మిస్యూజ్ అయిందా, నిజంగా గైనిక్ అండర్లో వాడారా లేదా అనేది అన్నీ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారే నకిలీ మందులు అని ఆరోపిస్తే ప్రధాన డిమాండ్ నకిలీ మందులు నివారించాలి అని ఐఎంఈ నుంచి మీరు అంటుంటే, అంటే నకిలీ మందులు ఎవరి దగ్గర, అంటే ప్రజలు కొంత వైభ్రాంతులు గురవుతారు కదా. అంటే మెడికల్ షాపుల్లో వాళ్ళే చెప్తున్నారు నకిలీ మందులు, అంటే నకిలీ మందులు ఎక్కడ అమ్ముతారు, అంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి అని వాళ్ళు కొంత ఐఎంఈ గోచరంలో పడిపోతారు. దానికి క్లారిటీ ఇవ్వాలి కదా మీరు. అంటే ఇక్కడ మనం లోకల్ షాపుల్లో కొన్నప్పుడు లోకల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు. మీకు ఏదైనా నకిలీ అని అనిపించినా, అది స్పూరియస్ అని అనిపించినా, మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఆయన నుంచి షాపు చెక్ చేసి ఫర్దర్గా జరగాల్సిన ప్రాసెస్ అంతా చేస్తారు. దాన్ని ఏడీ గారికి ఇవ్వడం, ఏడీ గారు మళ్ళీ షోకాజ్ ఇవ్వడం, మేము రిప్లై ఇవ్వడం, దాని పనిష్మెంట్ ఇవ్వడం, 1 వీక్ 14 డేస్ కట్ చేయడం, అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, ఇష్యూని బట్టి రాసినటువంటి పాయింట్స్ని బట్టి అలాంటివి జరుగుతాయి. కానీ మీరు ఆన్లైన్లో కొన్నప్పుడు నకిలీలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అనేది మా ఉద్దేశం. అంటే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు దేశవ్యాప్తంగా కూడా అలాగే 12.40 లక్షల మంది కెమిస్టులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆన్లైన్ వినాదిని రద్దు చేయాలని చెప్పి, అలాగే కార్పొరేట్ రంగంలో ఏదైతే మందుల్ని అధిక రేట్లకి అలాగే నకిలీ మందులు అమ్ముతున్నారో వాటిని కూడా నివారించాలని, దీనికి సంబంధించి రేపు మే 20 తారీఖు 19వ తారీఖు రాత్రి నుంచి కూడా ఇటు 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నిటి కూడా బంద్ నిర్వహిస్తున్నాం వారైతే చెప్పే పరిస్థితి ఉంది. కెమెరా రామణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతుంది. తిరుపతిలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బీజేపీపై నేతలు ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు నీట్ ఎగ్జామ్స్ పేపర్లను ఏజెన్సీలకు అమ్ముకొని భారీ అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాలరాశారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో దోషులు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ యువమోర్చకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీంట్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారనేటువంటిది ప్రచార మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ అంశాలన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఇటీవల మనం చూసాం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండేటువంటి ప్రధానమంత్రి గారు, రకరకాల ఈవెంట్స్ని మేనేజ్ చేసేటువంటి ప్రధానమంత్రి గారు పిల్లలందరితో కూడా పరీక్షపై చర్చ అని, పరీక్షలు జరిగేటువంటి రోజుల్లో పిల్లలందరినీ కూడా పిలిపించి వారితో చర్చించినటువంటి అంశం మనం చూసాం. మరి ఇప్పుడు ఈ 22 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ రాసిన వారి యొక్క భౌతికం ఏంటి, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏమిటి, ఆల్ ఆఫ్ సడన్ గా ఇటువంటి పేపర్ల లీకేజీలు జరుగుతుంటే దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోంది? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 89 సార్లు ఈ పేపర్ ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి సంగతి, 89 టైమ్స్. దాంట్లో సుమారుగా ఒక 48 సందర్భాలలో మళ్ళీ తిరిగి ప్రశ్న పత్రాలను కొత్తగా నిర్వహించినటువంటి పరిస్థితి. నీట్ ప్రశ్న పత్రాల ఏలూరు జిల్లా దెందులూరులో పోలీసులు రెచ్చిపోయారు. పెదవేగి ఎస్ఐ హరిగోపాల్ తనను విచక్షణారహితంగా కొట్టారంటూ రాజా యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అర్ధరాత్రి సమయంలో బైక్పై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి మద్యం సేవించి ఉన్నానన్న భయంతో రాజా ఓ భవనంపైకి వెళ్లి దాక్కున్నాడు. అయితే దొంగతనానికి వచ్చాడన్న అనుమానంతో వెంబడించిన ఎస్ఐ కానిస్టేబుల్ యువకుడు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా లాఠీలతో దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో రాజా ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పారిపోయినంత మాత్రాన ఇంత దారుణంగా కొడతారని బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు దేవరకొండ రాజీ అండి. తోచాలుగా మేము గుడి ప్రతిష్ఠకి వెళ్ళి వస్తున్నాం. 9:30 10 అయింది. 10ంటికి 12 అయిద్దండి. 12ంటికి రామచంద్రపురంలో పోలీసులు పక్కన ఉన్నారు. వాళ్ళు ఉన్నారని కొద్దిగా స్పీడ్గా వచ్చేస్తున్నాం. కొద్దిగా డ్రింక్ చేసి సగం బండిలో పెట్టుకొని వస్తుండగా కొద్దిగా ఊరు రామచంద్రపురం పెట్రోల్ బంక్ దాటాక ఇళ్ళకాడండి పక్కకు వదిలేసాం బండి. మమ్మల్ని ఫాలో చేశాడు. భయం వేసి మేము పక్కకి వదిలేసి మా వాడికి వెళ్ళి నేను ఒక్కళ్ళు వెళ్ళిపోయాం. నేను డాబా ఎక్కానండి. పైకి డాబా ఎక్కితే ఆడికి వచ్చి కొట్టాడండి. ఎస్ఐ గారండి, పెద్దవేగ ఎస్ఐ గారండి. అన్న వెళ్ళలేదండి, కొట్టేశాడు. మేము ఎట్లా వెళ్ళొస్తున్నామండి గృహప్రవేశానికి. ముందు ఆగిన మాట వాస్తవమే, బండిలో ముందు ఉంది, అయినా ఏం లేదండి. ఎవరింట్లో దొంగతనం దొరతాకి వెళ్ళారు, నువ్వు ఎవరింట్లో దొరతాకి వెళ్ళావురా అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అదండి. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి కొట్టాక అయ్యాక మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి బండి అక్కడ నెట్టేశాక తర్వాత మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్య వచ్చాక మా అన్నయ్య వచ్చి మాట్లాడి తీసుకొచ్చాడు. మళ్ళీ రామచంద్రపురం కాటా ఉంది కండి, కాటా దాటాక రా ఇక్కడ పడ్డానని చెప్పు, ఇక్కడే కానీ నువ్వు పడిందంటే మళ్ళీ కొడతారని ఇక్కడ పడ్డానండి అన్నాను. మా ఆయన వచ్చి తీసుకొచ్చాడండి. అతను మావాడు దొరకలేదండి. నన్ను ఒక్కనే డాబా ఎక్కానండి. 4 ఉన్నారండి మొత్తం. ఎస్ఐ గారు వచ్చి కొట్టాడు. పెద్దవేగ ఎస్ఐ ఆయన పట్టుకుని కొట్టేశాడు. కొట్టేసి మొహం మీద పెట్టి కొట్టాడు, లాఠీ పెట్టి కాళ్ళ మీద చేతుల మీద. ఆయన దొరికిన కాడ కొట్టాడు. చెయ్యి ప్యాచర్ అయింది. మా తమ్ముడు వెళ్ళంగానే అన్నయ్య నన్ను కొట్టేశారనయ్య, విపరీతంగా కొట్టారనయ్య, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నుంచోలేకపోతున్నాను అన్నయ్య, నన్ను చంపేసేటట్టున్నాను, కొట్టేశారనయ్య, బండి తీసుకొచ్చి ఊరు బయటికి తీసుకెళ్ళి పడిపోయానని చెప్పమంటున్నారు వాళ్ళు అని చెప్పేశారండి. నేను వీడియో తీస్తుంటే ఎస్ఐ గారి మీదకి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ అడ్డుగోలుగా ఫోన్ లాక్కున్నాను. అది వీడియో తీయలేదు, నన్ను అక్కడ అడ్డుకున్నాడు. వీడియో తీయటం అయితే నాకు ఇంకా నిజాలు బయటకు వచ్చాయి. వీడియో తీయలేదు. ఆ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఎస్ఐ ఉండకూడదు. ఇది ఈ రోజు మా తమ్ముడికి జరిగింది, రేపొద్దున వేరే వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు చెప్పుకోలేకపోతారు. విపరీతమైన ఇబ్బందిగా కొట్టాడు. చూడండి, ఆ దెబ్బలు చూస్తే మీకే తెలుస్తుంది. చాలా విధిగా కొట్టాడు. చేయి ప్యాచర్ అయింది. నా పేరు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాతునూరు వద్ద తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పుణుగుపారికి చెందిన జమ్ముల సీతారామయ్య, వేమూరి అశోక్గా గుర్తించారు. వీరు నరసరావుపేట నుండి తమ స్వగ్రామానికి వెళుతుండగా విషాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలుకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తిరుమల క్షేత్రం ప్రముఖులతో సందడిగా మారింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు స్వామి వారిని దర్శించుకోగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது और आपत्तिजनक मील बनाकर सुस्त करना वर्जित है। उल्लंघन करने वालों ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು
టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సందడి మొదలైంది. ఈ నెలలో నెల్లూరులో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడుకు ముందుగా నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహించడం ఆనవాయితీని, అందులో భాగంగా ఈ నెల 24న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలోని మినీ మహానాడును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె కోరారు. రాబోయే ఎన్నికల దిశగా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. తిరుపతి పార్లమెంట్లో 18వ తారీఖు ఉదయం వచ్చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో, 18 సాయంత్రము సూళ్లూరుపేట నియోజకవర్గంలో, 19వ తేదీ ఉదయం గూడూరు నియోజకవర్గంలో, 11 గంటల నుంచి మళ్ళీ కాళహస్తి నియోజకవర్గంలోను, అదే రోజు సాయంత్రం 19వ తేదీ సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గంలోను, 20వ తేదీ ఉదయం సత్తవేడి నియోజకవర్గంలోను, 20వ తేదీ సాయంత్రం తిరుపతి నియోజకవర్గంలోనూ కూడా ఈ మినీ మహానాడులు జరుగుతాయి. అలాగే పార్లమెంటుకు సంబంధించి మినీ మహానాడు, తిరుపతి పార్లమెంటు మినీ మహానాడు 24వ తేదీ సాయంత్రము హెచ్పి ఆడిటోరియంలో కూడా జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దానిని దిగ్విజయం చేయాల్సిందిగా మీ ద్వారా నేను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అధికారం లేనప్పుడు కూడా మహానాడు నిర్వహించి తద్వారా ప్రజలు పడుతున్న కష్టాలని, నష్టాలని ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళకి తెలియజేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అంటే జవాబుదారీతనాన్ని తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా మహానాడు ద్వారా, తీర్మానాల ద్వారా కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ నేటి వరకు కూడా అటు ఎన్టీ రామారావు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని అనేక కష్టకాలాల్లో అనేక విధాలుగా కూడా నష్టపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏదైతే ఆ రోజు పార్టీని ఎన్టీ రామారావుని ఆయన అమెరికా నుంచి బైపాస్ ఆపరేషన్తో ఇక్కడికి వస్తే వెంటనే కూడా ఆయన దించేసిన కార్యక్రమం. తిరుపతి నడిబొడ్డులో ఆ రోజు చూస్తే ఏదైతే అలిపిరి వద్ద భారీ ఎత్తున కూడా ఆనాడు అక్రమంగా ఎన్టీ రామారావుని దించేసిన నాదెండ్ల భాస్కర్ అడ్డుకోవడం జరిగింది. ఇదంతా తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించుకునే చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. మరి ఏదైతే మహానాడు ఉందో ఈ సంవత్సరం మరి నెల్లూరులో మరి అత్యంత వైభవంగాను అత్యంత విజయవంతంగాను చేయబోతున్నటువంటి మహానాడుకు ప్రజలందరూ కూడా రావాలని, మరి తిరుపతి నగరంలో మే 20వ తారీఖున సాయంత్రము మరి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మినీ మహానాడు నిర్వహించబడుతుంది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో 18 రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.